వాళ్ళిద్దరూ అరే నీ గురించే మాట్లాడుకున్నాం రా అని మెసేజ్ చేశాడు. ఏం మాట్లాడుకున్నారా అంటే స్క్రీన్ షాట్ తీసి వాళ్ళిద్దరు కాన్వర్జేషన్ నాకు ఫార్వర్డ్ చేశాడు. ఆ కాన్వర్జేషన్లో ఏముందంటే ఈడు వెళ్ళిన 1 yearలో పూరి జగన్నాథ్ 3 సినిమాలు తీసాడు, ఈడేం పీకుతున్నాడు అక్కడ అని ఉంది దాంట్లో. ఆ టైంకి నాకు అది ఎంత ఇన్సల్టింగ్ అనిపించిందంటే, ఎంత మాట అన్నాడు నన్ను, అది కూడా నేను లేని టైంలో వీళ్ళిద్దరు నా గురించి ఇలా మాట్లాడుకున్నారా. And it's not your fault. Puri is just too quick. అది ఎలా చెప్పాలి నేను. సో నేను అక్కడితో అంటే తర్వాత కాన్వర్సేషన్ కూడా ఉంది. ఏదో చెప్తాడు, అది అవుతుంది అంటాడు, 3 months అంటాడు, 6 months అంటాడు, నెక్స్ట్ మంతే అంటాడు, ఎన్నిసార్లు అడిగిన ఇదే చెప్తున్నాడు. అంటే నేను అప్పుడు ఇమీడియట్గా పేపర్ తీసి ఇంకా మనమే ఏదో ఒకటి చేయాలి అనుకొని కూర్చున్నా. దెన్ ఫాదర్ జరిగింది. ఓకే. సో అప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళి అది అయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చా. అప్పుడే ఒక షార్ట్ ఫిల్మ్ చేశా. ఓకే. వర్స్ట్ ఎక్స్పీరియన్స్. దాని టైటిల్ అడగొద్దు నన్ను. బట్ వాట్ వాస్ బ్యాడ్ అబౌట్ ఇట్? ఐ మీన్ జస్ట్ సో దట్ పీపుల్ కెన్ నో ఇన్ దేర్. అంటే బ్యాడ్ కూడా కాదు అది. టైటిల్ అడగద్దన్నావు అంటే టైటిల్ ఖచ్చితంగా చెప్పాలి. నో అంటే ఇప్పుడు మనం ఏదో రాస్తాం. కెన్ ఐ గెస్ ద టైటిల్? మీరు ఎవరు అండి అలా ఎందుకు మీకు చెప్పండి. అంటే ఏదో అనుకుంటాం కదా మనం, అది చేయలేకపోయా అని షూట్ అంతా అయిపోయిన తర్వాత బోర్ల పడుకుని ఏడ్చా ఫుటేజ్ చూసుకొని. సో టీం అందరినీ తీసుకొని వచ్చి అంతా చేసి తీరా చేసిన తర్వాత ఇంటికి వెళ్ళి ఆ రోజు ఈవినింగ్ చూసుకుంటే ఫుటేజ్ ఏంటిది మనం అయితే పనికిరావు అన్నమాట. ఇంకా సో ఊరికే ఏదేదో అనుకుంటున్నాం కానీ వాట్ వాస్ ద మిస్‌మ్యాచ్ నీ ఎక్స్‌పెక్టేషన్స్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే. అంటే బాలేవా విజువల్స్? అందరూ బాగున్నాయి అంటారు. ఓకే, అందరూ బాగున్నాయి, బాగా వచ్చింది కదా అని. బట్ ఒక్కటి కూడా నేను అనుకున్నట్టు లేదు. ఆ టైంలో సినిమాటోగ్రాఫర్ బాగుంది అన్నాడని, లేదా యాక్టర్ ఎదిరిపోయింది అన్నాడని. అండ్ నా టీంలో మహమ్మద్ అని నా ఫ్రెండ్ ఉండేవాడు. వాడు బ్యాక్గ్రౌండ్ చెక్ చేయరా అంటే వాడు ఇలా ఫ్రేమ్లోకి వచ్చి చూస్తూ ఉండేవాడు. అరే బ్యాక్గ్రౌండ్ అట్టు కదా చెక్ చేయాలి, ఇటు ఎందుకు చూస్తున్నారు అన్న ఫ్రేమ్లోకి. సరే ఈ షాట్ అయిపోయింది, నెక్స్ట్ షాట్ చూద్దాము అనుకున్నా. నెక్స్ట్ షాట్ చూద్దాం అనుకుంటే వాడు సైకిల్ వెళ్తుంది, రే అని వాడు వెనక పరిగెడుతున్నాడు ఫ్రేమ్లో సైకిల్ ఆపడానికి. ఇంకొక షాట్లో సైకిల్ని ఫ్రేమ్లో ఆపుతున్నాడు. ఇవన్నీ నేను చిన్న 5Dలో చిన్న అది స్క్రీన్ కదా నాకు కనిపించలేకపో. ఇంటికి 70,000 ఎంతో ఖర్చు అయింది, ఇది ఎలా ఇప్పుడు అని చెప్పి ఏడుపు వచ్చేసింది. బొర్రలు పడుకుని ఏడ్చి పనికిరాము ఫిక్స్ అయిపోయాను. ఇది పనికిరాదు, ఇంక మనం కూడా ఏదో చేయలేమన్నమాట, ఊరికే అనేసుకుంటున్నాం అనుకున్నా. బట్ ఎవరో డబ్బులు పెట్టారు కదా, కరెక్ట్, అది నేను పూర్తి చేయాలి. సో ఇంక పైకి లేచి ఆ ఫుటేజ్ని ఎడిట్ చేయాలి, ఎడిట్ చేస్తున్నా, దానికి సంబంధించిన మ్యూజిక్ వెతుకుతున్నా, డబ్బింగ్ చెప్పిస్తున్నా. ఈ ప్రాసెస్లో నాకు అర్థమైన విషయం ఏంటంటే నా విజన్ ఏమో ఇక్కడ ఉంది, నా స్కిల్ సెట్ ఏమో ఇక్కడ ఉంది. సో ఈ గ్యాప్ని ఫిల్ చేస్తే ఖచ్చితంగా ఇక్కడికి రీచ్ అవుతాం అన్న మాట అన్న విషయం అర్థమైంది. సో అక్కడి నుంచి ఆ గ్యాప్ని ఫిల్ చేయడం మొదలుపెట్టా. సో ఇంకా చదవడం, కొన్ని చూడటం, ఎలా చేయాలి. అండ్ అందరూ ఏదో చెప్తారు, మంచిదనే చెప్తారు, బట్ ఏది మంచిది ఏది చెడ్డది అనేది మనమే డిసైడ్ చేసుకోవాలనే విషయం కూడా అర్థమైంది. సో ఆ గ్యాప్ ఫిల్ అయింది, రాజావారు రాసా. బట్ ఆ టైంకి విజన్ ఎక్కడ ఉంది మళ్ళీ. సో అర్థమైంది ఇంక ఇది కాన్స్టెంట్ ప్రాసెస్, నేర్చుకుంటూ వెళ్ళాలి, విజన్ బెటర్ చేసుకుంటూ వెళ్ళాలి, అండ్ గ్యాప్ ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలన్న విషయం అర్థమైంది. బట్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే అదే చూసుకున్నప్పుడు ఆ 2-3 days ఎలా ఉంటుంది, వెళ్ళిపోవాలా ఇంటికి, ఇక్కడే ఉండాలా. సో ఇప్పుడు నువ్వు అన్నావు కదా టు ఫిల్ దట్ గ్యాప్, కొన్ని బుక్స్ చదివాను, కొన్ని సినిమాలు చూసాను. వాట్ వర్ ద బుక్స్ దట్ యు రెడ్? ఐఎమ్ క్యూరియస్. అంటే ఇప్పుడు స్క్రీన్ రైటింగ్ పైన బుక్స్ అన్ని చదివా, ఐ సేవ్ ద క్యాట్ చదివా, రాబర్ట్ మెక్కీ స్టోరీ చదివా. బట్ ఏది అర్థం కాలే. అర్థమైంది అనుకున్నా కానీ బట్ యాక్చువల్గా స్క్రిప్ట్ రాసిన తర్వాతే అర్థమయ్యేది. కరెక్ట్. రాసి అప్పుడు వెనక్కి వెళ్ళి మళ్ళీ చదివితే ఓకే. ఓకే. సో ఇప్పుడు ఇంకొక స్క్రిప్ట్ రాసి మళ్ళీ చదివాను అనుకోండి, ఇప్పుడు ఇంకా బెటర్గా అర్థమవుతున్నాయి. సో చదివేయడం అయితే చాలానే చదివా, చూసేయడం చాలానే చూసా. ఓకే, అది ఓకే అనుకున్నా కానీ అది కూడా సరిపోలా. రాజావారికి ఎవ్రీ డే నేర్చుకున్నాడు. ఫస్ట్ డే షూట్ అయింది, ఫస్ట్ డే షూట్ కూడా సేమ్. సో ఇంక అందుకే ఒక సీన్ రాసుకోవటం, అది రాయడం ఎలాగని నేర్చుకోవటం,
రాసిన తర్వాత ఇది ఎలా తీయాలి అని నేర్చుకోవటం. సో అలా సీన్ బై సీన్ వెళ్ళేవాడిని. ఈ పర్టికులర్ షాట్ ఎలా చేయాలి అని చూసుకునేవాడిని. అలా నేర్చుకోవడం బాగా హెల్ప్ అయింది.